హలో ఆల్, వెల్కమ్ టు గ్యాన్ ఏజెంటిక్ ఏఐ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎల్ఎల్ఎం. యాక్చువల్గా ఎల్ఎల్ఎం అంటే ఏంటిది? ఇన్ జనరల్గా ర్యాగ్ అప్లికేషన్స్ కావచ్చు, ఏజెంటిక్ అప్లికేషన్స్ కావచ్చు, జెన్ఏఐ అప్లికేషన్స్, వీటన్నిటికీ మనం ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఎల్ఎల్ఎం ఈజ్ అ మెయిన్ బ్రెయిన్. ఎల్ఎల్ఎం ఈజ్ గోయింగ్ టు బి అ బ్రెయిన్ ఆఫ్ LLM is going to the LLM is going to the brain of any RAG model, agentic model, and Gen AI models. ఏం చేసి అసలు ఎందుకంటే మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం చూసే ప్రతి దాంట్లో ఈ ఎల్ఎల్ఎం తోటి ఇంటిగ్రేట్ అయ్యే మన మన ఇన్పుట్స్ అన్ని ఎల్ఎల్ఎంకి వెళ్తాయి. ఆర్ ఇన్పుట్స్ గోస్ టు ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం నుంచి వచ్చే అవుట్పుట్ని మనం మనకు కావాల్సిన వేలో ఫిల్టర్ చేసి ఆ అవుట్పుట్ని మనము అప్లికేషన్స్కి పాస్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇదర్ ఇన్ ర్యాగ్, ఏజెంటిక్ అండ్ జెన్ఏఐ. బట్ వీటిలో ఫ్రేమ్ వర్క్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఎట్లా వెళ్తాయి అనేది మనం ఈ టాపిక్స్ కవర్ చేసినప్పుడు చూద్దాం. బట్ ఈరోజు ఏం చూస్తున్నాం అంటే మెయిన్గా అసలు ఎల్ఎల్ఎం లోపల ఏముంటుంది, ఏం జరుగుతుంటుంది. సో ఎల్ఎల్ఎం అంటే ఏంటిది? ఎల్ఎల్ఎం బ్రెయిన్ అని చెప్పాము. దీని లోపలనే యాక్చువల్గా మనం ఉన్న అల్గారిథమ్స్ అవన్నీ ఎల్ఎల్ఎం లోపలనే ట్రైన్ చేసేసి ఉంటాయన్నమాట. ఈ ఎల్ఎల్ఎం ఇట్స్ అన్ యాక్ట్ లైక్ ఎ బ్రెయిన్. ఇదే మనకి ఇన్పుట్ తీసుకొని మన అవుట్పుట్ని ఇవ్వగలుగుతుంది. సో దాంట్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఫేజ్లో డేటా కలెక్షన్ చేస్తారు. ఎక్కడి నుంచి డేటా కలెక్షన్ చేస్తారు? ఇది వేరియస్ ఇంటర్నెట్ సోర్స్ నుంచి బుక్స్, ఆర్టికల్స్, వికీపీడియా కోడ్, గిట్ హబ్లో ఉన్న కోడ్స్, వికీపీడియాలోంచి ఇంటర్నెట్లో ఉన్న యాక్సెస్, బ్లాగ్స్ రాసి ఉంటారు అండ్ రీసెర్చ్ పేపర్స్ రాసి ఉంటారు. వీటన్నిటి నుంచి ఇది డేటా కలెక్ట్ చేస్తారు. సపరేట్ డేటా అండ్ కంటిన్యూస్గా డేటా కలెక్ట్ చేయడం, దాన్ని ట్రైన్ చేయడం జరుగుతుంటుంది. అండ్ అండ్ మెడికల్, లీగల్, స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్స్ నుంచి కూడా వీళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటారు అన్ని కంపెనీస్. తర్వాత దాంట్లోంచి దాని డేటా క్లీనప్, నాయిస్ తీసేసి, బేస్ తీసేసి, డూప్లికేట్ డేటా ఇదంతా రిమూవ్ చేసి ఈ క్లీన్ డేటాని ఎల్ఎల్ఎంకి పంపించి ఈ క్లీన్ డేటాని నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం చూసినట్టయితే ముందు టోకనైజేషన్ చేస్తారనమాట. అంటే డేటాలో ఉన్న ప్రతి డేటాని వర్డ్స్ బై వర్డ్ డివైడ్ చేస్తారు. ఈ టోకనైజేషన్ చేసిన తర్వాత మనం దాంట్లో ఎట్లయితే లిమిటైజేషన్లో చూసినామో స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేయడము. సో నెక్స్ట్ ప్రాసెస్లో టోకనైజేషన్ అయిపోతుంది. అంటే ఆ డేటాలో ఉన్న సెంటెన్స్ పేజెస్ని కన్వర్టింగ్ ఇంటూ వర్డ్స్ అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటిది అని అంటే దీన్ని న్యాచురల్ నెట్వర్కింగ్ ప్రాసెస్కి తీసుకెళ్తారు దీన్ని. దాంట్లో న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ ఏముంటుంది ఈ ప్రాసెస్లో చేసే దాంట్లో. సో న్యూరల్ నెట్వర్క్లో మనం చూసినట్టు ఎంబెడింగ్, పోస్టల్ ఎన్కోడింగ్, పొజిషనల్ ఎన్కోడింగ్, మనం ఎన్కోడింగ్ డీకోడింగ్స్లో కూడా చూసినాము. దాంట్లో పొజిషనల్ ఎన్కోడింగ్ ఎట్లా, వన్ హ్యాట్ ఎన్కోడింగ్ ఎట్లా చేస్తాము, తర్వాత ఇన్ని ఎంపాడింగ్లోకి ఎట్లా మారుస్తారు అనేది. సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం అంటే నథింగ్ బట్ ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ పంపిస్తున్నాను. సెంటెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ పైథాన్ ఉంది, బట్ ఐ వర్క్ ఆన్ జావా అని వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తాను నేను. ఇట్ మీన్స్ ఐ నో పైథాన్, ఐ నో జావా. సో నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళేసరికి ఈ కాంటెక్స్ట్ మెయింటైన్ చేయడం అన్నమాట. ఈ జావా వచ్చు వీడికి, పైథాన్ వచ్చు వీడికి, జావా వచ్చు వీడికి అని చెప్పేసి, బట్ ఈ లవ్ టు బి వర్క్ ఇన్ పైథాన్ బట్ ఈజ్ వర్కింగ్ ఇన్ జావా అని చెప్పేసి ఈ పంపిస్తారు అనమాట. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ సెల్ఫ్ అటెన్షన్లో నాకు ఈ పాయింట్, ఈ 2 పాయింట్స్ని పంపించి నా థర్డ్ లైన్కి వెళ్తుంది అనమాట. సో
ఈ కాంటెక్స్ట్ మీద ఈ అటెన్షన్ మెయింటైన్ చేస్తూ దీని నెక్స్ట్ లైన్కి వెళ్ళడం అనమాట. అండ్ ఐ హ్యావ్ అ 15 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి రాశాను. అంటే దట్ మీన్స్ ఐ హ్యావ్ అ 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ జావా అండ్ పైథాన్ అని కదా. ఈ 2 లాంగ్వేజెస్ కూడా వచ్చు, వీటికి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి. సో ఈ కాంటెక్స్ట్ మెయింటైన్ చేయడమే ఈ సెల్ఫ్ అటెన్షన్ అనమాట. ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ మనం ఇంతకుముందు ఎన్ఎల్పి డీప్ లెర్నింగ్లో చూసినాము. ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఎట్లా వెళ్తుంది, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్లో ఏం చేస్తాము. ఫార్వర్డ్ ప్రాపగేషన్లో నా 3 ఇన్పుట్ నోడ్స్ ఉంటాయి. ఈ 3 ఇన్పుట్ నోడ్స్ని నేను నా హిడెన్ లేయర్కి పంపించడము. ఈ హిడెన్ లేయర్ తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి అవుట్పుట్, ఇదంతా ఇక్కడ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్కింగ్లో జరుగుతుంది అనమాట. అండ్ స్టాక్డ్ లేయర్స్, ఈ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ని లేయర్ బై లేయర్స్లో ఉంచుతారనమాట. ఇది ఒక లేయర్ ఉంటుంది, దీని తర్వాత ఇంకో లేయర్, మళ్ళీ దీంట్లో బ్యాక్వర్డ్ ప్రాపగేషన్స్ వెళ్తాయి ఈ లేయర్స్కి. ఈ లేయర్ నుంచి అట్లా లేయర్ బై లేయర్గా దీన్ని అంటే మల్టిపుల్ టైమ్స్ని ఇదే డేటాని పంపించి దాన్ని ట్రైన్ చేస్తుంటారు అనమాట. అసలు అట్లాంటి లేయర్స్ అన్నీ ఉంటాయి అనమాట. దాంట్లో 12, 24, 48 ఈవెన్ 100+ లేయర్స్ కూడా ఉన్న మోడల్స్ ఉంటాయి మనకి. చాట్‌జిపిటి లాంటి లార్జ్ మోడల్స్ అన్నీ. అవుట్పుట్కి వచ్చరికి సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షనాలిటీ ఏంటంటే కాంటెక్స్ట్ నుంచి ఇది ప్రెడిక్ట్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద నెక్స్ట్ టోకెన్కి వెళ్ళడానికి ఈ సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ని యూజ్ చేసి దాని కాంటెక్స్ట్ని పెంచుతారనమాట. సాఫ్ట్ మ్యాక్స్ యూజ్ చేసినప్పుడు కాంటెక్స్ట్ని ఇట్ మేక్ షూర్ కాంటెక్స్ట్ ఈజ్ నాట్ రెడ్యూస్డ్. ఈ కాంటెక్స్ట్ని పంపించి నెక్స్ట్ పారాగ్రాఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఉంది, నాకు ఒక 10 lines పారాగ్రాఫ్ ఉంది. ఈ 10 lines పారాగ్రాఫ్లోంచి సమ్మరీ తీసుకొని దీన్ని నా నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్తున్నప్పుడు, ఇది నా నెక్స్ట్ పారాగ్రాఫ్ విచ్ హ్యావ్ అగైన్ 10 lines పారాగ్రాఫ్ ఉంది అనుకోండి. ఈ సమ్మరీ రీడ్ చేసుకొని తర్వాత దీని దగ్గరికి తీసుకెళ్ళి ఈ 10 lines చదువుతారు. ఈ 10 lines చదవడం అంటే మేక్ షూర్ ఈ పాతగా చదివిన 10 lines స్టోరీని గుర్తుపెట్టుకొని కొత్తగా ఉన్న స్టోరీ చదువుతారు. అంటే ఈ డేటాని చదువుతారు. సో దట్ ఇట్ హ్యాస్ అ కాంటెక్స్ట్. ఇక్కడ పేర్లు అవి వచ్చి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్లో ఒక నావలే చదువుతున్నాడు అనుకోండి. నావల్ ఇంట్రడక్షన్లో మనకి ఇక్కడ నేమ్ మెన్షన్ చేసి ఉంటాడు, విలేజ్ నేమ్, క్యారెక్టర్ నేమ్స్, విలేజ్ నేమ్స్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటారు. దాని తర్వాత ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అండ్ క్యారెక్టర్ నేచర్ గురించి ఇందులో చెప్తున్నప్పుడు ప్రతిసారి నేమ్ని కాల్ చేయడు కదా, హీ షీ అని రిఫర్ చేస్తుంటాడు. సో అది ఆ కాంటెక్స్ట్ మెయింటైన్ చేస్తూ ఉండేది ఈ అవుట్పుట్ లేయర్ సాఫ్ట్ మ్యాక్స్ చూసుకోగలుగుతుంది అనమాట. సో ఇట్లా న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ దాని మీద అప్లై అయ్యి వర్క్ అవుతుంది. దాని తర్వాత ఏంటిదంటే ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఆ మోడల్ని మనము ఎంత కెపాసిటీలో ట్రైన్ చేస్తున్నాము, ఏ లాంగ్వేజెస్లో ట్రైన్ చేస్తున్నాము, దానికి ఎంత జీపీయూ సిపియూస్ ఎంత అవసరం పడుతుంటుంది, ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఆ మోడల్ ఎంత ఫాస్ట్గా ఆ టోకెన్స్ని అర్థం చేసుకోగలుగుతుంది, నెక్స్ట్ టోకెన్స్ని ప్రెడిక్ట్ చేయగలుగుతుంది, ఇదంతా ట్రైనింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సో దీంట్లో ట్రైనింగ్ అది అయిపోయినాక దీని యాక్యురసీ ఎంత వచ్చింది, ఎఫిషియన్సీ ఎంత చూపిస్తుంది. ఇప్పుడు నా ట్రైన్ టెస్ట్ డేటా స్ప్లిట్ చేస్తాము మిషన్ లెర్నింగ్లో అనుకున్నట్టు, ఆ ట్రైన్ టెస్ట్ డేటా మీద ఎఫిషియన్సీ ఎంత చూపించగలుగుతుంది, ఇవన్నీ ట్రైనింగ్లో చూస్తుంది. ఫైన్ ట్యూనింగ్ అల్గారిథం, ఆ అవుట్పుట్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత అల్గారిథంని ఫైన్ ట్యూన్ చేసి పెడతారు. ఆ ఫైన్ ట్యూన్ చేసిన దాంట్లోంచి మనకి ఇన్ఫర్మేషన్ యూజింగ్ ద మోడల్స్ మన ఇన్పుట్ పంపించినప్పుడు మనకి అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. సో బేసిక్గా దీనిలో జరిగేది ఏంటంటే ఆల్రెడీ బల్క్ ఆఫ్ డేటా ఉంటుంది, దాన్ని టోకన్స్ కిందకి కన్వర్ట్ చేసి పెట్టేసి ఉంటారు. అది ఎంబాడింగ్ లేయర్స్లో ఫిక్స్ అయి ఉంటుంది మన మోడల్లో చేసేది. అది ట్రాన్స్ఫార్మర్ లేయర్కి వెళ్ళి, అంటే ట్రాన్స్ఫార్మర్స్లో అది వెళ్ళి ఎన్కోడింగ్ డీకోడింగ్, ట్రాన్స్ఫార్మర్స్లో టోటల్గా 24 times ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ జరుగుతుంది. సో ఆ డేటాని 24 times ఒక లూప్లో ఇటరేట్ చేసినట్టు చేస్తారనమాట. చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ నుంచే మనకి బాట్ ఇవన్నీ వచ్చినాయి. సో ఈ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ యూజ్ చేసి ఉంటారు, దాంట్లో వెయిటేజెస్ పెంచుతారు. ప్రతి మోడల్కి మనం డీప్ లెర్నింగ్లో చూసినట్టు వెయిటేజ్ బయాస్ అవి రెండు ఉంటాయి కదా, వెయిటేజ్ బయాస్. సో ఇన్పుట్ ఇంటూ వెయిటేజ్ ప్లస్ బయాస్ ఉంటుంది మనకి. ఎప్పుడు ఎక్స్ ఈజ్ మై ఇన్పుట్ అనుకుంటే ఎక్స్ నా ఇన్పుట్, డబ్ల్యూ వెయిటేజ్, బయాస్
ఇవి డిక్రీజ్ చేస్తూ దీని పర్ఫార్మెన్స్ని పెంచి ఆ మోడల్ని ట్రైన్ చేస్తారు అనమాట. లాస్ ఫంక్షన్స్ ఉంటాయి, అట్లనే ఇట్లాంటి సిగ్మాయిడ్ రెలు ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయి. వాటితో పాటు లాస్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఈ మోడల్ ఎల్ఎల్ఎం లోపల జరిగే యాక్షన్స్ అనమాట ఇవన్నీ. మనం ఏదైనా డేటా పంపించినప్పుడు కూడా ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది, సింపుల్గా డేటాని తీసుకొని ఆ డేటాని కంప్లీట్గా మనకి ఆ డేటాని టోకెనైజ్ చేయడము, ట్రాన్స్ఫార్మర్స్ నుంచి పంపించడము, న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్ నుంచి ట్రైనింగ్ నుంచి వెళ్ళి ట్రైనింగ్లోకి వెళ్ళినప్పుడు లాస్ అండ్ ఆప్టిమైజేషన్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఫైన్ ట్యూనింగ్ అయినాక ప్రాపర్గా వచ్చే ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. సో ఎల్ఎల్ఎం లోపల ఈ అబ్జర్వేషన్, సో ఫస్ట్ ఇన్పుట్ని పంపించిన తర్వాత దాని మీద యాక్ట్ అవుతుంది, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది. ఆ యాక్షన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ డిడెంట్ లైక్ దీన్ని మళ్ళీ యాక్ట్ లేయర్కి పంపిస్తుంది. ఈ అవుట్పుట్ ఈ అబ్జర్వేషన్లో దీనికి ఫైన్ అనిపించుకుంటే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది ఎల్ఎల్ఎం లోపల జరిగే యాక్షన్స్ బేసిక్గా. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏదన్నా ఎల్ఎల్ఎంని కాల్ చేసి ఆ ఎల్ఎల్ఎంకి డేటా పంపించేస్తే మనకి అది అవుట్పుట్ పంపిస్తుంది మనకి. సో దిస్ వుడ్ బి గోయింగ్ టు బి ఇన్పుట్ అండ్ ఎల్ఎల్ఎం అండ్ అవుట్పుట్ ఇట్లా వచ్చేస్తుంది. బట్ ఎల్ఎల్ఎం లోపల ఏం జరుగుతుంది అంటే ఈ డేటాని టోకన్స్ కిందకి డివైడ్ చేసడము, ఆ ట్రాన్స్ఫార్మర్ లేయర్స్ నుంచి పంపించడము, ఆ తర్వాత దాని నెక్స్ట్ ప్రిడిక్ట్ వాల్యూస్ తీసుకొచ్చి దాని నుంచి ఒక అవుట్పుట్ తీసుకొచ్చి దాని మీద లాస్ ఫంక్షన్ అండ్ ఆప్టిమైజేషన్ ఈ రెండు యాక్షన్స్ పర్ఫామ్ చేసి మనకి అది ఓకే అనుకుంటే అవుట్పుట్కి పంపిస్తుంది. లేదంటే మళ్ళీ యాక్షన్ నోట్కే పంపించి దానికి కావాల్సిన అవుట్పుట్ వచ్చేంత వరకు సాటిస్ఫైడ్ అవుట్పుట్ వచ్చేలాగా ఉందా లేదా అనేది చూస్తుంది. వీటి మధ్యలో ఇంకోటి ఏంటంటే ఎల్ఎల్ఎంస్లో ఫిల్టర్స్ కూడా వాడతారు. ఈ ఫిల్టర్స్ దేనికోసం అంటే సమ్ ఇల్లీగల్ డేటా గురించి కానీ, లేదంటే ఏదైనా కరెక్ట్ డేటాను పంపించడానికి ట్రై చేస్తున్నా, ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్న డేటాను పంపిస్తున్నా, అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ, ఆర్ అన్వాంటెడ్ ఆర్ అడల్టరీ కంటెంట్ లాంటివి ఏమన్నా ఉన్నా వీటన్నిటిని ఎల్ఎల్ఎం యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో ఇన్పుట్లో అవుట్పుట్లో ఈ ఫిల్టర్స్ లాంటివి వాడి వీటిని మనకి అది ఉందంటే దాని మీద నాకు ఇన్ఫర్మేషన్ లేదు, లేదంటే ఐఎమ్ ఓన్లీ ఎలిజిబుల్ టు టెల్ అబౌట్ మ్యాథమెటికల్ ఆర్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్స్ అని చెప్పేసి చెప్తుంది. ఎట్లాంటి వైలెంట్ ఇన్ఫర్మేషన్స్ అట్లాంటివి ఆర్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయదన్నమాట. సో ఇది ఎల్ఎల్ఎం లోపల జరిగే విషయం. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం నెక్స్ట్ ర్యాగ్ మోడల్స్ అవి చూస్తున్నప్పుడు ఎల్ఎల్ఎంస్ లోపల ఏం జరుగుతుంది అనేది ఇంకొక ఐడియా ఉంటుందని ఈ స్మాల్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GAN Agentic AI.